ఈ రోజున నీ భక్తి ఏ విధంగా ఉండాలి చెప్పు? లాభకరంగా అనందరూ. లాభకరంగా ఉండాలంటే ఉత్తగా వచ్చి ఉత్తగే కూర్చొని ఉత్తగా పోతే లాభమా? ఎలీషా దగ్గర సరుకుందా? గేహజీ దగ్గర ఏం లేదు అనండి. గేహజీ కూడా మా ఫ్రెండే అనండి. అయ్యగారితో ఉంటామండి. అమ్మగారు, మీ అమ్మగారు ప్రార్థన. అమ్మో, అమ్మగారు గురించి చెప్పడానికి వీలే లేదండి. మరి నీ గురించి అసలు చెప్పడానికి వీలే లేదు. అసలు ఏ ఒక్క మొక్క కూడా చెప్పలేవు నీ గురించి. అసలు చర్చికి రావు, వస్తే ప్రార్థన చేయవు, ప్రార్థన చేస్తే కళ్ళు ముయ్యవు, పాట పాడితే సపట్లు కొట్టవు, సపట్లు కొడితే పాట పాడవు. నువ్వు చాలా స్పెషలిస్ట్ ఇక్కడ, మల్టీ స్పెషలిస్ట్ నువ్వు. చివరికి వచ్చి నువ్వే అంటావు, అయ్యగారు మరి ఎంత ప్రార్థన చేసినా లాభం లేదు అయ్యగారు. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఇప్పటికీ లీటర్ కొబ్బరి నూనె తాపించినావు, నాకు ఇంతవరకు కడుపు నొప్పి తగ్గలేదు అన్నది. దుంప ఇదేందిరా, లీటర్ తాగినవా? లీటర్ తాగించినావు అయ్యగారు నువ్వు అంటుంది. నా సేవ మీద నాకే డౌట్ వచ్చింది. అసలు పిలిస్తే వచ్చి నా తొందరపడి వచ్చిందని. అరే అనవసరంగా బీటెక్కే ముగించుకుని ఇంకేమైనా చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. తర్వాత వాళ్ళ భర్త, ఆవిడ గారి భర్త గారు వచ్చి, అమ్మో ముందా పొగాకు నవ్వటం మానే మేకలాగా అని అన్నాడు. సరిపోయింది. ఆయన కనుక ఆ పూట ఆ మాట చెప్పకపోతే ఈ సభలకు వచ్చేవానిగా, సేవ చేసేవానిగా. నేను అన్నమాట ఈ పూట మీకు అర్థం కావాలా? యోబు పుస్తకంలో రాయబడిన మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నువ్వు భక్తి కలిగిన వ్యక్తివైతే నీలో ధైర్యం ఎందుకు ఉండదో? నీలో కావలసింది భక్తి. ఆ దైవ భక్తే నీకు గొప్ప లాభాన్ని రేపు తీసుకొని రాబోతున్న ఆయన నామములో ఆ కృపను నా దేవుడు మీ అందరి మీద కుమ్మరించును గాక.